చిలకలూరిపేట మండలం లింగంగుట్ల గ్రామంలోని గోవా ఆధారిత ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని గణపవరం ఎస్కేబీ జిల్లా పరిషత్ హైస్కూల్ 10వ తరగతి విద్యార్థులు సందర్శించారు. రసాయన ఎరువులు వాడకుండా పూర్తిగా సేంద్రియ విధానంలో సాగు చేస్తున్న తోటల్ని, కూరగాయల్ని ఎలా సాగు చేస్తున్నారో అడిగి తెలుసుకున్నారు. అలానే ఎద్దుగానుగల ద్వారా నూనెలు ఎలా తీస్తారో చూసి గానుగ నూనెలు వాడడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని తెలుసుకున్నారు. ఇలాంటి వ్యవసాయ క్షేత్రాన్ని మనకు అందుబాటులో ఏర్పాటు చేసినందుకు నిర్వాహకులు గుడిపల్లి నాగభూషణంకు, కందుల రవికుమార్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఆరోగ్యప్రదమైన ఎద్దుగానుగుల దగ్గరికి వచ్చాం. అలానే ప్రకృతి వ్యవసాయం చేద్దాం, ప్రకృతిని కాపాడుకుందాం. ఒకసారి అందరూ అందరూ ఒకేసారి నేమ్ చెప్పండి. అది ప్యాకెట్ ఆయిల్, కెమికల్స్ కొన్ని వాడతారు. ఇక్కడ న్యాచురల్గా తీస్తారు ఆయిల్. అది హెల్త్కి మంచిది కాదు, ఇది చాలా మంచిది హెల్త్కి. చెప్తాను సార్ కూడా మాట్లాడుతూ చెప్పారు, ఈ పొలానికి వచ్చి మీకు నచ్చిన కోసుకొని తీసుకెళ్ళొచ్చు అని చెప్తున్నారు కదా, దాని గురించి ఏం చెప్తారు? కూరగాయలు ఎలా అనిపిస్తున్నాయి మీకు? కూరగాయలు చూస్తుంటే చాలా ఫ్రెష్గా అనిపిస్తున్నాయి. కెమికల్స్ ఏం వాడలేదు, న్యాచురల్గా పండిస్తున్నారు. అవి చూడంగానే ఫ్రెష్గా ఉంది. ఏమవుతుంది కెమికల్ వాడిని తింటే ఏమైంది, ఇది తింటే ఏమైంది? కెమికల్ వాడిని తింటే ఆరోగ్యం పాడైపోయింది. ఆర్గానిక్గా పండించి తింటే చాలా హెల్తీగా ఉంటారు. నుంచి వచ్చాము. ఇవేంటి సార్ డ్రమ్ములు అక్కడక్కడ ఉన్నాయి? ఇది వచ్చేసరికి మనం ఇప్పుడు న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్నాం కదా. న్యాచురల్ ఫార్మింగ్లో మొదటగా వాడేది ఘనజీవామృతం, జీవామృతం. ప్రధానంగా మనకి మొక్క గ్రోత్కి, బలానికి, ఎదుగుదలకి, కాయపూత బాగా రావడానికి ఇవన్నీ జీవామృతం అంటారు దీన్ని వచ్చేసరికి మనం ఆవు పేడ, దేశీ ఆవు పేడ ఒక 5 కిలోలు, ఒక 5 లీటర్ల ఆవు పంచుతాం. అలానే 2 కిలోలు బెల్లం, 2 కిలోల పిండి, ఏదైనా ద్విదళం పిండి, ఏదైనా శనగపిండి కానీ ఏదైనా 2 కిలోల పిండి, 2 గుప్పిళ్ళు మన పొలం గట్టున పుట్టమట్టు. ఓకే సార్. నా పేరు వంశీకృష్ణ, నేను గణపవరం జెడ్పీ స్కూల్ నుంచి వచ్చాను. ఈరోజు లింగంగుంట్ల గ్రామంకి వచ్చాను. ఇక్కడ రవికుమార్ సార్ న్యాచురల్ ఫార్మింగ్ బాగా చేస్తున్నారు. ఈరోజు మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఎద్దుగానుగలతో నూనె తయారు చేయడం అయితే మేము చూసాము. అదేవిధంగా పక్కన చూసుకున్నట్లయితే ఇక్కడ అనేక కూరగాయలు అయితే పండిస్తున్నారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కూరగాయల్లో ఆనియన్స్ కానీ, బ్రింజాలు కానీ, టమాటా కానీ అనేక పంటలు పండిస్తున్నారు. ఇది చాలా ఒక లైఫ్లో పెద్ద అచీవ్మెంట్గా ఫీల్ అవుతున్నాను నేను. ఇలాగే సార్ లాగా నేను కూడా పెద్ద తర్వాత జాబ్ వచ్చినా రాకపోయినా నా తోటి విద్యార్థులు లేకపోతే నా తోటి స్నేహితులతో ఒక 10 మందితో స్టార్ట్ చేసి ఆ 10 మంది 20 మందితో అలా పెంచుకుంటూ పోతూ సార్ స్వయం పూర్తితో నేను కూడా ఇలాగే కొనసాగించడానికి కోరుకుంటున్నాను. 6 ఎకరాస్ అమ్మ. ఇది మొత్తం కూడా 6 ఎకరాల తోట. 6 ఎకరాల్లో మనం ఏంటంటే 3 ఎకరాలు వ్యవసాయం చేస్తాం, 3 ఎకరాలు పశుగ్రాసు. ఇప్పుడు మన ఆవుల్ని పెంచుతున్నాం, ఎద్దుల్ని, ఆవుల్ని, వాటికి ఫీడింగ్ కావాలి కదా, వాటికి 3 ఎకరాలు మేత పెట్టుకున్నాం, 3 ఎకరాలు ఏమో ఫార్మింగ్ చేస్తున్నాం. మీరు ఏమేమి క్రాప్స్ పండిస్తున్నారు? ఇక్కడ వచ్చేసరికి మనం చుట్టూరా ముందర ఫినిషింగ్ లాగా ఏర్పాటు చేసుకున్నాం మన చేను చుట్టూరా. ఎందుకంటే పక్కన వాళ్ళే ఉన్న పురుగుల మందు స్ప్రే చేస్తే మన చేలోకి రాకుండా కవచం లాగా, ఈ కవచంలో వచ్చేసరికి నెట్టు లాంటిది అల్లించాం. ఆ నెట్టుకి అల్లించి, నెట్టుకేమో తీగ జాతి అల్లించుకున్నాం. ఇది బీరకాయలు, దొండకాయలు, కాకరకాయలు చుట్టూరు అల్లించేసాం. దీనివల్ల మనకేంటంటే బయట నుంచి పురుగు ఉధృత కూడా తగ్గిద్ది. బయట నుంచి రెక్కల పురుగులు అవన్నీ వస్తాయి కదా, పక్కన వాళ్ళు కెమికల్ వాడతారు, ఆ కెమికల్ కూడా మన చేలోకి రాకుండా, ఆ పురుగులు రాకుండా ఆపిద్ది. చుట్టూరు కూడా జొన్న పెట్టుకున్నాం, హైట్గా జొన్నలా పెట్టుకుంటాం. ఈ తీగ జాతి పెట్టాం. ఈ 6 ఎకరాల్లో మన ఇంటికి కావాల్సింది, ఇప్పుడు మనమే ఉన్నాం, సపోజ్ మీరు ఇంట్లో డైలీ ఒకే కూర తింటారా? డిఫరెంట్ తింటారుగా. అలానే భూమికి కూడా ఒకే పంట ఎప్పుడు వేయకూడదు, మారుస్తూ ఉండాలి. మారుస్తూ ఉంటే మనం డైలీ అన్నం ఒకే కూర తినలేం కదా, రోజు మార్చుకుంటాం కదా. అలానే భూమికి కూడా అన్ని రకాలు, ఇప్పుడు ఏంటంటే సపోజ్ మీకు ఎల్లో కలర్ ఫ్లవరింగ్ అవపడ్డాయి కాడ, దానికి ఏంటంటే మిత్రజాతి పురుగులు బాగా వస్తాయి ఎల్లో కలర్ ఫ్లవరింగ్ వల్ల. వాటి వల్ల మనకి పక్కన వంకాయ వేసాం కదా, వీటన్నిటికి కూడా ఉపయోగం. అలా ఫ్లవరింగ్ మనం అన్ని రకాల కూరగాయలు దీంట్లో వేసుకున్నాం. ఒక 10 రకాల వెరైటీలు కూరగాయలు పండిస్తున్నాం. వాటితో పాటు ఫ్రూట్స్, ఒక 5 రకాల ఫ్రూట్స్, ఒక 5 రకాల ఆకుకూరలు. My name is K.T. Swarup sir. I am studying 10th class in Ganapavaram JPHS High School. మీరు ఇప్పుడు ఇంత ప్రాపర్టీ చేశారు కదా సార్, మీరు ఎక్కడ కాకుండా బయట షాప్ పెట్టుకుని డెవలప్ అవుతారు కదా, ఇలానే ఎందుకు కొంటున్నారు, బయట ఎందుకు పెట్టుకోలేదు? మంచి క్వశ్చన్ అడిగావు తేజ. ఇప్పుడు మనం బయట ఏదైనా షాప్ పెట్టి, ఇప్పుడు మీరు మార్కెట్కి వెళ్తే షాప్లో కూరగాయలు దొరుకుతాయి, మీకు కొనుక్కొని ఇంటికి వెళ్ళిపోతారు. అది జస్ట్ ఏంది, కూరగాయలు తీసుకుని వచ్చాం తింటున్నాం, వాటి ద్వారా ఏ ఫీలింగ్ ఉండదు, అవన్నీ కెమికల్తో పండించినాయి.
మనం న్యాచురల్కి పండించినవి కూడా అలా బయట షాప్ పెట్టి అమ్మటం వల్ల ఇవి అన్నీ కూడా కెమికల్ వేసి పండించినాయేమో, మామూలు షాపులో దొరికే ఇవే ఒకటి అని వస్తుంది. అలా కాకుండా మనం రోడ్డు పక్కనే ఇలా ఒక 6 ఎకరాల ఫామ్లో కూరగాయలన్నీ డిజైన్ చేసుకొని మీరు ఉదయాన్నో సాయంత్రం మీకు కుదిరిటాయన, మీ పేరెంట్స్లో కుదిరిటాయన, లేదా సండేనో 1 వీక్ అలా వచ్చేసి మీరు ఫామ్లోకి వచ్చేసి మీ చేతులతోనే ఒక బుట్ట తీసుకొని మీ ఇంట్లో కావాల్సిన కాయగూరలు, కూరగాయలు, ఫ్రూట్స్, ఆకుకూరలు ఇలాంటివన్నీ కూడా ఇక్కడ తీసుకోవచ్చు. అందుకని మనం ఇలా డిజైన్ చేయడం జరిగింది. ఓకే సార్. ఇంకోటి ఇలా తీసుకోవడం వల్ల మీరు కూడా ఏంటంటే ఇలా న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్నారు, మనం ముందు మనం కూడా చేసుకోవచ్చు, మనం కూడా పండించుకోవచ్చు అనే ఒక డెమో లాగా మన చుట్టుపక్కల రాష్ట్రాల వాళ్ళందరికీ ఇది ఒక డెమో లాగా ఇలాంటి వ్యవసాయం మనం కూడా చేయొచ్చు. ముందు రోజుల్లో మీరు కూడా 1 ఎకరం పొలం తీసుకుని ఇలా చేసుకోవచ్చు.